ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర స్వామికే నమో నమః. మైక్ పెట్టుకోవాలి. ఆ విధంగా సీతారామ కళ్యాణం తర్వాత లక్ష్మణునికి ఊర్మిళ కళ్యాణం జరుగుతుంది, భరతునికి మాండవికి కళ్యాణం జరుగుతుంది, శత్రుఘ్నుడు శృతకీర్తి. ఆ విధంగా నలుగురి దంపతుల కళ్యాణం తర్వాత అందరూ కూడా అయోధ్య నగరానికి బయలుదేరుతారు. జనక మహారాజు విశేషమైన కానుకలను ఇచ్చి వారిని ఆ మిథిలా నగరము దాటించడానికి వీడ్కోలు చెప్పడానికి అందరూ కూడా కలిసి వస్తూ ఉంటారు. అందరూ అయోధ్య నగరం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ పక్షుల అరుపులు భయంకరంగా వినిపిస్తున్నాయట. వాతావరణం అంతా భయంకరంగా మారిపోయిందట. మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడిపోతూ ఉన్నాయట. ఆ విధంగా కొన్ని దుశ్శకునాలు వీళ్ళకు ఒక భయంకరమైనటువంటి అక్కడ వాతావరణం కనిపించడం జరిగింది. అప్పుడు ప్రళయకాల రుద్రుడిగా పరశురాముడు వచ్చాడట. శివధనుర్భంగం జరిగిన విషయం తెలుసుకున్నటువంటి పరశురాముడు, ఆయన పరమ శివభక్తుడు కాబట్టి మా స్వామి అయినటువంటి పరమేశ్వరుని ధనస్సునే విరిచేస్తారా అని చెప్పి ఆయన ఆవేశంతో ఎవరా విడిచినవాడు అని చెప్పి ఆయన విష్ణు ధనస్సును చెరబట్టుకొని వీరికి ఎదురుగా వస్తాడట. వచ్చి నేను ఇవాళే విన్నాను, ఎవరో రాముడట, నువ్వే నా రామునివి, రామ నువ్వు శివుని ధనస్సును విరిచేంత వాడివా, ఏమి నీ గొప్పతనం అని ప్రశ్నిస్తూ, నువ్వంత గొప్పవానివైతే ఇప్పుడు ఈ విష్ణు ధనస్సును కూడా ఎక్కుపెట్టి చూడు, నీ పరాక్రమం తెలుస్తుంది అని చెప్పి ఆయన ప్రశ్నిస్తాడట. అయితే శ్రీరామచంద్రుడు ఏ మాట సమాధానం చెప్పడు. దశరథుడు ఎప్పుడైతే పరశురాముని చూస్తాడో తన రథం నుంచి దిగి ఆయన పాదాలకు నమస్కారం చేసి పరశురాముని, స్వామి మా కుమారుడు చిన్నవాడు, స్వయంవరంలో ఆ విధంగా చేయాల్సి వచ్చింది తప్ప ఈశ్వరుని మీద భక్తి లేక కాదు, కాబట్టి మా కుమారుడు చేసిన పనిని మన్నించండి, క్షమించండి. మీ అంతటి వారు మా కుమారుని మీద కోపావేశాలు ప్రదర్శించడము సమంజసం కాదు. కాబట్టి మా కుమారుడు ఆ స్వయంవరంలో ప్రకటించిన దాన్ని మాత్రమే అతడు చేయడం జరిగింది తప్ప ఏ తప్పు పొరపాటు చేయలేదు, మా కుమారుని మన్నించండి. కాబట్టి తండ్రి మాట్లాడుతూ ఉంటే రాముడు ఏమాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడినాడు. కానీ పరశురాముడు దశరథుడు మాటలు పట్టించుకోవడం లేదు. రామున్నే, రామ నువ్వు శివధనుర్భంగం చేసి చాలా పొరపాటు చేశావు, మా స్వామి యొక్క ధనస్సును విరిచేశావు, కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ విష్ణు ధనస్సును ఎక్కుపెట్టి తీరాల్సిందే, లేకపోతే నీకు తగిన శిక్ష వేస్తాను నేను అని చెప్పి ఆ రామునితో అంటాడు.
అప్పుడు రాముడు మాట్లాడడం మొదలు పెడతాడు. సరే, స్వయంవరంలో భాగంగా నేను భక్తితోనే ఆ ధనస్సును ఎక్కుపెట్టడం ప్రయత్నం చేశాను. ఆ ధనస్సు విరవడం జరిగింది. కాబట్టి విష్ణు ధనస్సును కూడా ఇవ్వండి, నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి వినయపూర్వకంగా ఆ విష్ణు ధనస్సును పరశురాము నుంచి తీసుకుంటాట. విశ్వకర్మ రెండు పెద్ద ధనస్సులను చేసి ఒకటి విష్ణువుకు ఒకటి పరమేశ్వరునికి ఇవ్వడం జరిగి ఉంటుంది. కాబట్టి ఇద్దరూ సమానమే, విష్ణువు శివుడు వేరు వేరు కాదు. కాబట్టి శివధనస్సు విరిచిన వాడికి విష్ణు ధనస్సు అంటే తన సొంత ధనస్సు కింద లెక్క శ్రీరామునికి. సాక్షాత్ ఆయన మహావిష్ణు అవతారమే కాబట్టి దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తీసుకొని ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టి బాణాన్ని కూడా సంధించాడు. అప్పుడు పరశురామునితో, పరశురామ, నీ కోరిక మేరకు నేను విష్ణు ధనస్సును ఎక్కుపెట్టాను, మరి ఈ బాణాన్ని ఎక్కడ వదలాలి? నీకే వదిలితే నీ ప్రాణాలే నువ్వు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కసారి నేను బాణం, రాముడు అంతే, ఒకే బాణం ఒకే పత్ని, ఆయన ధర్మాలు ఉన్నాయి. కాబట్టి ఈ బాణాన్ని నేను ఏం చేయాలి అని అంటే, అప్పుడు పరశురామునికి ఈ రాముని శక్తి ఎప్పుడైతే విష్ణు ధనస్సును ఎక్కువ పెట్టగలిగాడో, నారిని సంధించగలిగాడో, అప్పుడే ఈయన శ్రీ మహావిష్ణువు అనే అవతారంగా ఆయనకు గోచరమయ్యి అప్పుడు శ్రీరాముని ఆయనను అవమానపరిచినందుకు, వాళ్ళ ప్రయాణానికి అడ్డం వచ్చినందుకు కూడా ఆయన బాధపడి, అప్పుడు పరశురాముడు దాన్ని తాన వైపు వదలవద్దని, ఇంకా ఎక్కడైనా వదలమంటే అప్పుడు రాముడు, సరే నువ్వు చేసిన తపస్సు వల్ల సాధించినటువంటి ఆ ఫలితాన్ని కొడతాను ఈ బాణంతో అని చెప్పి ఆయన తపోశక్తినంతా కూడా ఆ బాణంతో కొట్టడం జరిగింది. ఆ విధంగా పరశురాముని గర్వభంగం జరిగింది. పరశురాముడు అప్పుడు అక్కడి నుంచి ఆయన తపస్సు చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోతాడు. మహేంద్ర పర్వతం మీదకి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన మనసులో, రామా, నువ్వెవరో నేను గుర్తుపట్టాను, నువ్వు మధుకైటములచే రాక్షసును సంహరించిన శ్రీ మహావిష్ణువే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమే నువ్వు, దేవతలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువి, అటువంటి నీకు స్వస్తి అగుగాక అని మనసులో తలుచుకొని ఆయన మహేంద్ర పర్వతం మీదకి ఆ విధంగా వెళ్ళిపోతాడు. సంతోషంగా దశరథ మహారాజు ఏం జరుగుతుందో, పరశురాముడు చాలా కోపిష్టి, ఆ రాముని మీద ఏ అఘాయిత్యం చేస్తాడో, ఏ యుద్ధం జరుగుతుందో ఏమో అని చెప్పి చాలా భయపడిపోయిన దశరథుడు, ఎందుకంటే ఆయన పరశురాముడు 20 కమారు భూమండలం అంతా రాజులను సంహారం చేయడానికి తిరిగి ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు 2 మార్లు దశరథుడు వివాహం చేసుకుంటూ ఆ విధంగా పరశురాముని చేతిలో నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ విపత్తు జరుగుతుందో అని చెప్పి ఆయన భయపడిపోయి ఉంటాడు. ఇది ప్రశాంతంగా ముగిసేటప్పటికి దశరథుడు చాలా ఆనందపడిపోతాడు. సరే, అందరు కలిసి సంతోషంగా తన బిడ్డలను తీసుకొని అయోధ్య నగరానికి చేరుకున్నాడు దశరథ మహారాజు. ఇక్కడ కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరు ఎదురు చూస్తున్నారు. కొడుకులు కోడళ్ళంతా వస్తారు వివాహానికి. వాళ్ళ శాస్త్రం ప్రకారం వెళ్ళలేదు కాబట్టి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికి దివ్యంగా హారతులు ఇచ్చి లోపలికి ఆహ్వానించి తీసుకెళ్లారు. ఆ జనక మహారాజు తమ కూతుర్లను పంపేటప్పుడు వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ కూడా ఏనుగులు అయితేనేమి, గుర్రాలు అయితేనేమి, వజ్రాలు, వైఢూర్యాలు, వాళ్ళు ఇచ్చిన సంపద అంతా కూడా చూసి పరమానందం పొందారంట. వాళ్ళందరూ కూడా కోడలను ముందరగా దేవతా గృహాల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ ఆచారం, వారి వారి దేవతలు ఎవరు, ఆరాధ్య దేవతలు ఎవరు, అవన్నీ కూడా వారికి అందరికీ చూపించి, ఆ కులదైవముల స్వరూపాలన్నీ కూడా చూపించి వారి చేత నమస్కరింపజేసి ఎవరి మందిరాలలోకి వాళ్ళను వెళ్ళిపోయేటట్లుగా చేశారట. తర్వాత రాజకుమారులు తమ తమ భార్యలతోటి సంతోషంగా కాలం జరుగుతూ ఉంది. రాముడికి ఆమె సౌందర్యానికి ముగ్ధుడైనాడు, స్వయంవరం ఆమె సాధించుకున్నాడు. తండ్రి కూడా అనుమతి ఇచ్చినాడు ఆమె వివాహం చేసుకోవడానికి. అన్ని సక్రమంగా జరిగిపోయినాయి కాబట్టి, ఏక పత్ని వ్రతం కూడా ఆయనకు ఉంది కాబట్టి సీతమ్మను చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటాడు. తన తండ్రి గారు తన కోసం ఎన్నిక చేసినటువంటి భార్య తను స్వయంవరంలో సాధించినటువంటి సీతమ్మ వారు కాబట్టి ఆమెను చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారట. కాబట్టి సీతమ్మ కూడా ఆమెను ఇచ్చేటప్పుడే జనక మహారాజు ఆమె గుణగుణాలన్నీ కూడా
అట్లు శ్రీరామచంద్రునికి దశరథ మహారాజు కూడా చక్కగా వివరించి ఉంటాడు. ఆమె తన గుణముల చేత అందరినీ ప్రకాశింపజేస్తుంది. ఆమె దశరథ మహారాజు గారికి పెద్ద కోడలు. ధర్మమును విస్తరింపజేసే బాధ్యత పెద్ద కోడలుగా ఆమెకుంటుంది. పొద్దున లేస్తే రామచంద్రమూర్తి ఆయనకు కావలసినటువన్నీ కూడా ఆమె ఎంతో ఓర్పుతో సహనంతో అన్ని కూడా ఏర్పాటు చేస్తూ అటు దశరథుడు మామగారిని అత్తగారి ఆదరణ పొందుతూ కాలం జరుగుతూ ఉందట. ఆమె తన గుణగణముల చేత అందరినీ ఆకట్టుకుంది. సౌందర్యం చేత శ్రీరాముని కూడా బాగా ఆకట్టుకుందట. ఆ విధంగా కొంతకాలం జరుగుతున్న తర్వాత వారిద్దరు కూడా ఏ విషయాన్ని కూడా ఒకరికొకరు మాటల ద్వారా చెప్పకుండా హృదయంతోనే ఒకరికొకరు చెప్పుకునేంత. రాముని చూస్తూనే ఆమెకు ఏం అవసరమో ఆమె గుర్తించేదట. సీతమ్మ వారిని చూస్తూనే ఆమెకు ఏం అవసరమో ఆయన గుర్తించేవాడు. అంటే అన్యోన్య దాంపత్యం ఉంటే ఆ విధంగా ఒకరొకరు నోరు తెరిచి మాట్లాడుకోవాల్సిన అవసరం లేకపోతే ఒకరి అవసరాలు మరొకరికి తెలుసుకుంటూ ఆ విధంగా ఎంతో అన్యోన్యంగా వారి సంసారం జరుగుతూ ఉంది. ఆయుధం జరుగుతున్నప్పుడు ఇక్కడికి బాలకాండ సమాప్తమైంది. వాళ్ళ కళ్యాణము, వారు అయోధ్య చేరడము, అంత సుఖంగా ఉండడము. ఇప్పుడు అయోధ్యకాండ మొదలవుతుంది. ఈ అయోధ్యకాండ ఆయుపట్టు రామాయణానికి. ఇదంతా అందరిలో ఎవరెవరి గుణగణాలు బయటపడడం, ఆ రామాయణం ఒక దశ మార్చుకోవడము, ఇదంతా కూడా ఈ అయోధ్యకాండలోనే జరుగుతుంది. ఇది 170 సర్గలతో ఉంటుందట. అయోధ్యకాండ అంతా ధర్మాల గురించే ముఖ్యంగా ఉంటుంది. ముఖ్యంగా దశరథ మహారాజు పాత్ర ఎలా నడిచేది ఈ అయోధ్యకాండే. ఇక్కడే ఆయన కనిపించేది. తర్వాత దశరథుడు అవతారం ఉండదు. కాబట్టి రామచంద్రమూర్తి కూడా ధర్మాత్ముడిగా ఎలా ప్రవర్తించి మనకందరికీ ఆదర్శ పాత్రుడు అవుతాడో, తండ్రి దగ్గరకు వెడితే ఎలా ప్రవర్తిస్తాడో, తల్లి దగ్గరకు వెడితే ఎలా ప్రవర్తిస్తాడో, తమ్ముల దగ్గర ఎలా ప్రవర్తిస్తాడో, భార్యను సీతమ్మ దగ్గర ఎలా ప్రవర్తిస్తాడో, ఇవన్నీ కూడా మనకు అయోధ్యకాండలోనే మనకు తెలుస్తాయట. సత్యమునకు ధర్మమునకు వ్యతిరేకంగా ఒక్క అడుగు కూడా వేయకుండా రామచంద్రమూర్తి రెండింటికి ప్రాధాన్యతనిస్తూ ఆడిన మాట తప్పకుండా, ధర్మానికి భంగము వాటిల్లకుండా ఆయన యొక్క ప్రవర్తన మనకి ఈ అయోధ్యకాండలో వివరంగా తెలుస్తుందట. శ్రీరామచంద్రుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. ఇది ఒక ప్రతి మనిషి యొక్క జీవితంలో ఇది ప్రధానమైన ఘట్టం. అక్కడి నుంచి తన జీవితం, వివాహం ముందు వివాహం తరువాత అని చెప్తారు. ఏదైనా కూడా ఎవరి జీవితమైనా కూడా అంతకుముందు ఎలాగైనా గడిపిండొచ్చు. గృహాశ్రమ ధర్మంలో గడిపిన తర్వాత అతనికి బరువు బాధ్యతలు అనేవి వస్తాయి. కాబట్టి ఆ విధంగా అతని జీవితం కొద్దిగా మారిపోతుంది. ధర్మపత్నిగా ఆమె బాధ్యతలు తీసుకుంటూ కాకుండా భర్త ధర్మ మార్గం నందు ప్రవర్తింపజేయడం కోసం కూడా ఆమె ఆలంబనగా తోడుగా ఉంటుందట భార్య అనే వారు. భార్య చేత ప్రతి భర్త ఉద్ధరింపబడాలి, ఆవిడను ఉద్ధరించాలి. అది ఆ గృహస్థాశ్రమ ధర్మంకి వచ్చినాక ఆమె చేత అతను ఉద్ధరించబడాలి, ఆమెను కూడా ఉద్ధరించాలి. ఎందుకంటే మొత్తం వదిలేసి తన యొక్క తల్లిదండ్రులను, వంశాన్ని, గోత్రాన్ని, ఆమె పుట్టి పెరిగిన ఇంటిని, ఊరిని అన్నీ వదిలేసి వస్తుంది. కాబట్టి ఆమెను ఉద్ధరించి ఆమె కంట కన్నీరు రాకుండా ఆమెను సుఖ సంతోషాలతో చూస్తూ ఉద్ధరించే బాధ్యత కూడా భర్తకు ఉంటుంది. కాబట్టి గృహస్థాశ్రమం పరమ పావనమైనటువంటి ఆశ్రమం. అటువంటి ఆశ్రమంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఇంకా ధర్మాలని మొదలైతే భర్తగా, ఒక పక్క కొడుకుగా, తల్లిదండ్రులకు, పుట్టే పిల్లలకు తండ్రిగా, తమ్ములుంటే అన్నగా, ఇవన్నీ కూడా బాధ్యతలన్నీ మోయాల్సిన, ఎప్పుడు గృహస్థాశ్రమ ధర్మాల ప్రవేశం అవన్నీ కూడా సమానంగా మోయాల్సిన బాధ్యత వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ రామచంద్రుని జీవితం చూస్తే ఆయన దేవుడులే కాబట్టి ఇవన్నీ భరించాడు అని అనుకుంటే రామాయణానికి అర్థం లేదు. రామాయణంలో ఎప్పుడు ఆయన ఒక దేవునిగా, శ్రీ మహావిష్ణువుగా ఆయన ఎక్కడా కానీ బయటపడలేదు. ఆయన అన్ని కూడా కేవలం ఒక మానవ మాతృనిగానే, ఆయన ఎలాంటి శక్తులు ప్రదర్శించకుండా ఆయన ప్రవర్తన అలా సాగుతూ పోతుంటుంది రామాయణంలో.
కాబట్టి ఆ రాముడు అలా ప్రవర్తించడానికి కారణం కూడా ఆయనకు చిన్నప్పటి నుంచి మార్గదర్శకంగా ఉన్న వశిష్ఠుడైతేనేమి, తర్వాత తన వెంట యజ్ఞయాగాల రక్షణకు అడవికి తీసుకువెళ్ళి విలువైన విద్యలు నేర్పుతూ ఆయనకు విలువైన విషయాలను కూడా తెలియజేస్తూ వచ్చినటువంటి విశ్వామిత్రుడైతేనే. కాబట్టి గురువుల బాధ్యత అక్కడ ఎక్కువగా ఉంటుంది. గురువులు ఆయన యొక్క జీవితాన్ని సంస్కరిస్తూ రావడం జరిగింది. కాబట్టి సత్యానికి ధర్మానికి ఎక్కడ ఆటంకం రాకుండా ఆయన ప్రవర్తన ఆయన చేస్తూ కూడా వచ్చాట. కాబట్టి అయోధ్యకాండ అనేది రామాయణంలో పరమోత్కృష్టమైన కాండ. అలాగే సుందరకాండ కూడా పరమోత్కృష్టమైనదే, కానీ అది ఉపాసనా కాండ. చదువు ఉపాసన చేస్తే మంచి, కానీ ఇది వింటే రాముని యొక్క గుణగణాలన్నీ కూడా మనకు అవగతం అవ్వడానికి ఉపయోగపడే ఈ పరమోత్కృష్టమైనటువంటి కాండ అయోధ్యకాండ. ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవితంలో ఎలా ప్రవర్తించాలో నిరూపించి చెప్పినది అయోధ్యకాండ. ఇంత పరమోత్కృష్టమైన కాండ మొదటి శ్లోకం ఏమంటే ఆయన రాశాడంట, గచ్చత మాతుల కులం భరతేన తదానగా శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అని ఈ శ్లోకంతో మొదలు పెట్టాడు. అంటే ఈ అయోధ్యకాండలో మొదటి శ్లోకం మొదలైందంటే భరతుడు వివాహమై వచ్చిన తర్వాత భరతుని మేనమామ గారు కూడా వచ్చి ఉంటారు కళ్యాణానికి. అంతా మళ్ళీ అయోధ్య నగరం చేరుకున్న తర్వాత తన మేనల్లుడి వివాహం అయింది కదా, తన మేనల్లుడిని తన ఇంటికి తన రాజ్యానికి తీసుకుపోతాడంట. కొన్ని రోజులు ఉండాలని కైకేయ రాజ్యం. అక్కడికి తీసుకువెళ్ళాడు భరతుడు. వాళ్ళు చేరడంతో వాళ్ళ మేనమామ ఊరికి అక్కడ మొదలైంది ఈ అయోధ్యకాండ. ఆయన వాళ్ళ మేనమామ గారు ఆయన్ని తీసుకువెళ్ళాలా అంటే ఆయన ఒక్కడే వెళ్ళలే, భరతుడు ఒక్కడే వెళ్ళలే. ఎప్పుడు భరతుడు వెళ్తాడో, రాముడు ఎక్కడికి వెళ్తే రాముని వెంట లక్ష్మణుడు వెళ్తాడో, భరతుడు వెళ్తుంటే వాళ్ళ మేనమామ వెంట భరతుడితో పాటు ఎవరు వెళ్తారు? శత్రుఘ్నుడు కూడా వెళ్తున్నాడు. ఆయన మేనమామ పేరు యుధాజిత్తు. ఆ యుధాజిత్తు గారింటికి వెళ్ళారు. కేకయ్య రాజు కూతురు కైకేయి కాబట్టి కైకేయి తమ్ముడు యుధాజిత్తు. అందుచేత యుధాజిత్తు భరతునికి మేనమామ కాబట్టి ఆయన ఆహ్వానం మేరకు భరతుడు వెళ్తుంటే భరతుడితో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్ళారు. మేనమామలకు అప్పుడు అల్లుడు మేనల్లుడు అంటే అంత ఇష్టం ఉండింది. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అన్నట్టుగా మేనమామ మేనల్లుని తన కొడుకుతో సమానంగా చూసుకుంటాడు. కాబట్టి కొత్తగా వివాహం అయింది కాబట్టి ఆ విధంగా దంపతులను ఆయన ఆహ్వానించి మేనల్లుని ఆయన భార్యను పొందితే శత్రుఘ్నుడు తన భార్యతో కూడా కలిసి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సుమిత్రకి ఇద్దరు, రామచంద్రుడు కౌశల్య కొడుకు అయితే ఎప్పుడు రామచంద్రుడు కౌశల్య దగ్గరే ఉంటున్నాడు. అలాగే భరతుడు కూడా కైకేయికి ఒక కొడుకు. భరతుడు కూడా ఎక్కువగా కైకేయితోనే ఉండేవాడు, ఆ గృహంలోనే ఉన్నాడు. సుమిత్రకి ఇద్దరు కొడుకులు, కానీ ఎప్పుడు కూడా సుమిత్రతో ఆ ఇద్దరు కొడుకులు ఉండరట. ఒక్కడికేమో రామునితో కలిసి కౌశల్య గృహంలో ఉండేవాడు, శత్రుఘ్నుడేమో భరతునితో కలిసి అక్కడ ఉండేవాడు. కానీ ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా పాపం సుమిత్రకు కొడుకులు తల్లితో కలిసి ఉండేవాళ్ళు కాదు. రాముని మీద ఆపేక్షతో లక్ష్మణుడు, భరతుని మీద ఆపేక్షతో శత్రుఘ్నుడు ఇద్దరు ఎక్కువగా వారితోనే గడిపేవారట. భరతుడు భక్తికి మూలకారకుడు, శక్తికి శత్రుఘ్నుడు మూలకారకుడు, వారిద్దరు కలిసి ఉండేవారు. అలాగే రాముడు ధర్మానికి ముఖ్య కారకుడు. రామో విగ్రహాన్ ధర్మ, ధర్మం అంటే రామచంద్రుడు, రామచంద్రుడు అంటే ధర్మము గుర్తు. ధర్మానికి ఏ మాత్రం ఆటంకం కలుగుతుందన్న ఒప్పుకునేవాడు కాదు శ్రీరామచంద్రుడు. ఆ ధర్మానికి ఆశ్రయించి అనుష్ఠానంగా లక్ష్మణుడు ఉండేవాడు. అలాగే భక్తికి ఆశ్రయించి శక్తిగా శత్రుఘ్నుడు భరతునికి తోడుగా ఉండేవాడు. ఆ విధంగా అన్నదమ్ములు వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు.
కాబట్టి ఇక్కడ శత్రుఘ్నుడు కూడా అన్నతో పాటు వెళ్ళిపోయాడు. భరత శత్రుఘ్నులు ఇరువురు భరతుని మేనమామైన యుధాజిత్ గృహానికి చేరుకున్నారు. అక్కడ వారు సర్వ సౌఖ్యాలను అనుభవిస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు ప్రతిరోజు తండ్రిని స్మరించుకునేవారట. అక్కడ భరత శత్రుఘ్నులు కూడా తన తండ్రి అంటే ప్రేమ కాబట్టి దశరథుని ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నా ఎన్ని వైభవాలు అనుభవిస్తున్నా కూడా వాళ్ళ మేనమామ గారింట తండ్రిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండేవారట. అది ఎవరికైనా ఉండాల్సిన గొప్ప లక్షణం. ఈరోజు తల్లిదండ్రులు చదివిస్తే అమెరికాకు పోయినా ఎక్కడికి పోయినా ఆస్ట్రేలియాకు పోయినా కూడా తల్లిదండ్రులను మరవకూడదు. వాళ్ళ యొక్క కష్టం చేతనే కదా వాళ్ళు ఈరోజు ఉన్నత ఉద్యోగాలు పొంది విదేశాలకు వెళ్ళి ఎక్కడ వెళ్ళినా కూడా తల్లిదండ్రులు మనకి ఇంత చేసినారు అని చెప్పి వాళ్ళని ప్రతిరోజు వాళ్ళకి ఏదో ఒకటి ఫోన్ చేసి మాట్లాడడం, వాళ్ళని ఆనందపరచడం అనేది ధర్మము అనేది మనకు ఈ రామాయణం తెలియజేస్తుంది. చూడు అక్కడ పోయి మేనమామ గారింట్లో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నా కూడా వాళ్ళు ప్రతిరోజు దశరథుని తల్లిని మరవకుండా ఈయన గురించి ఆలోచిస్తూ ఉండేవారు. కాబట్టి ఇలాంటి రామాయణం ఇవన్నీ చెప్తే చిన్నప్పుడు పిల్లలకు వాళ్ళ యొక్క ధర్మం గుర్తుకొస్తుంది, మనం ఏం చేయాలా ఏం అనేది. కాబట్టి ఇక్కడ మనకు ఏం చెప్తామంటే దశరథ మహారాజుకు రామచంద్రుడు అంటేనే ఇష్టము అని చెప్తుంటాం, పెద్ద కొడుకు కాబట్టి. అని మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా 4 అవయవాలు ఉంటే ప్రతి ఒక్క అవయవం మీద మనిషికి ప్రీతి ఉన్నట్టే అన్నిటికీ ఉంటుంది. ఆయనకు కూడా అందరి కొడుకుల మీద ప్రేమ ఉంటుంది. కానీ పెద్దవాడు కాబట్టి ఈ రాముని యొక్క ప్రవర్తన, ఈయన ధర్మము సత్యం పట్ల ఈయనకున్నటువంటి అవగాహన, దాంతో రామచంద్రుడు అంటే కొద్దిగా భేదం కొద్దిగా చూపిస్తూ ఉంటాడు, కొద్దిగా ఎక్కువ ప్రీతి ఉన్నట్లు కనపడుతుంటాడు. ఎందుకంటే ఆ రామచంద్రుడి ఎందుకు గుణములు ఎక్కువ ఉన్నాయి. ఆ కుమారుడు అందరినీ ఆనందింపజేస్తాడు. అందుకని తన కొడుకులందరిలో రాముడు అంటే దశరథునికి కొంచెం ప్రీతి ఎక్కువ. రాముడు ఎందుకు ప్రీతి ఎక్కువ అంటే రాముడు చెప్తున్నాడు, రాముడు ఎప్పుడు నిర్మలమైన చిత్తంతో ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు ఆవేశం కానీ కొద్ది కూడా కోపం కానీ అలాంటి ప్రవర్తించేవాడు కాదు. మనస్సు నిర్మలంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం అనేది మన అధీనంలోనే ఉంటుంది. రాముడు ప్రశాంతమైన మనసు గలవాడు కనుక ఎప్పుడు మృదువుగా మాట్లాడతాడు. మనిషికి ఉండవలసిన లక్షణం మృదుత్వం. ఎంతసేపు మాట్లాడినా రాముడితో ఇంకా ఆపుదాము అని అనిపించదంట ఎవరికి కూడా. ఆయనతో ఎంతసేపు మాట్లాడినా ఇంకా కాసేపు మాట్లాడితే బాగుంటుంది, అంత మృదువుగా అంత సున్నితంగా మాట్లాడేవాడంట శ్రీరామచంద్రుడు. శత్రువుతో కూడా చాలా మృదువుగా మాట్లాడే సంస్కారం శ్రీరామచంద్రుడికి ఉంటుందట. ఎదుటివాడు తనకు అనుకోకుండా ఉపకారం చేసిన దాని 10 మాటలు తలుచుకునేంత గుణవంతుడంట శ్రీరామచంద్రుడు. మనం చెప్పుకున్నాం, పద్యం చెప్పుకుంటాం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంటూ తథ్యము సుమతి. మనం దుఃఖపడుతున్నామంటే మనం నరకంలో ఉన్నట్టే, మనం సంతోషపడితే అదే మనకు స్వర్గం. మన కోపం మనకు ఎంత ఎక్కువగా ఉంటే అదే శత్రువును తయారు చేస్తుంది. కోపం ఎక్కువ ఉన్నప్పుడు ఈ మాటలు అంటే ఎవరు పడరు కదా. నాకు ఆవేశం వచ్చింది, నా కోపం వచ్చింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఎవరు ఊరుకుండరు. అట్లా శత్రువులు తయారవుతారు. మన శాంతమే మనకు రక్ష. ఎవరన్నా మన మీదకి ఏదన్నా నాలుగు మాట్లాడ మన శాంతం ఓపిక పడితే అదే మనకు రక్షగా మారిపోతుంది. కాబట్టి ఈ గుణాలన్నీ కలిగి ఉన్నవాడు శ్రీరామచంద్రుడు. ఇంకా అంతేకాకుండా బుద్ధిమాన్ మధురాభాషి పూర్వభాషి ప్రియం వద వీర్యవాన్ నచ వీర్యేన మహతా స్వేన విస్మిత అని అన్నారు. అంటే రాముని బుద్ధి ఎల్లప్పుడూ మంచి వైపుకే పనిచేస్తున్నాడు. ఏది మంచో అదే చేయగలుగుతాడు, అదే సూచిస్తుంది ఆయనకు. రాముడు మధుర భాష అని చెప్పుకున్నాం. అందరితో అతి ప్రియంగా మాట్లాడే స్వభావం కలవాడు. పూర్వ భాష అని కూడా చెప్పుకుంటున్నాం. పూర్వ భాష అంటే ఎవరో తను పలకరించాలా అనేది కాకుండా ఈయనే ముందుగా ఎవరు కనుకున్నా వాళ్ళని పలకరించేవాడు. మాట్లాడు, బాగున్నారా, తండ్రి నాన్న ఎట్లున్నాడు, అట్లా తనే ముందుగా మాట్లాడేవాడు. ఇతరులతో అతి ప్రియంగా మాట్లాడేవాడు. ఈ అందము, ఈ మాట, ఈ ధోరణి, ఈ సాత్వికత, ఈ నిర్మలమైన మనస్తత్వం రామునికి ఉండబట్టి దశరథునికి రాముని పట్ల కాస్త ప్రీతి ఎక్కువట. అంటే ఇన్ని సుగుణాలు ఉన్నవాడు అంటే రాజ్యాన్ని కూడా భవిష్యత్తులో బాగా పరిపాలించగలడు అని చెప్పి ఆయన మీద కొద్దిగా ఆపేక్ష ఎక్కువగా ఉండింది. ఎప్పుడు కూడా అసత్యానికి చోటు లేదట రాముని దగ్గర. పెద్దలైన వారెవరైనా వస్తుంటే ఎంతో గౌరవం మీద ఆసనం మీద నుండి లేచి ఎదురు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించేవాడు.
వశిష్ఠుడు వస్తే రథం వద్దకు ఎదురు వెళ్ళి తన చేతిని అందించి ఆయన రథం మీద కిందికి దింపి ఆ విధంగా అంత గౌరవం ఇచ్చేవాడంట శ్రీరామచంద్రుడు గురువులకు కూడా. ధర్మ విరుద్ధమైనటువంటి మాట మాట్లాడేవాడు కాదు, శ్రేయస్కరం కాని పని చేసేవాడు కాదు. ఇది మంచిది కాదంటే ఆ పని చేసేవాడే కాదు. ఏ పని మనకు శ్రేయస్కరమో ఏది కాదో అని మంచి బుద్ధితో నిర్ణయం చేసే శక్తి గలవాడు శ్రీరామచంద్రుడు. అవసరమైనప్పుడు యుక్తియుక్తంగా చక్కని ఉదాహరణలతో మాట్లాడగలిగినటువంటి నైపుణ్యము, సమయస్ఫూర్తితో మాట్లాడగలిగిన నేర్పు గలవాడు శ్రీరామచంద్రుడు. గురువులు చెప్పిన విషయములను అవసరమైనప్పుడు స్మరించగలిగిన నేర్పు గలవాడు, పెద్దలు నేర్పిన ఆచార వ్యవహారములను పాటించగల దక్షత గలవాడు. ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి, ఇంత గుణ సంపత్తి ఉంది కాబట్టి రామచంద్రుడు ఒక దశరథుడే కాదు, తల్లులైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైక, వశిష్ఠ మహర్షి, ఆ మంత్రులు అందరూ కూడా రాముని పట్ల మంచి ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. మనిషికి ఫస్ట్ ఒక మంచి గుణాలు ఉండాలంట ఎవరికైనా కూడా. ఇవి రాముని చూసి అందరు కూడా అలవర్చుకోవాలంట. ఏవి అంటే ఆర్జన వ్యయములు రెండు న్యాయబద్ధమై ఉండాలంట. మనం సంపాదించే ధనం సంపాదన, దాన్ని ఖర్చు పెట్టే విధానం రెండు కూడా న్యాయబద్ధమై ఉండాలి. తనకు కావలసినంత ఖర్చు పెట్టుకోకుండా బతికిన వాడు తనకు తాను ద్రోహం చేసినట్టు. మనకు కొన్ని నిత్యావసరాలు ఉంటాయి, అవి కూడా కల్పించుకోకుండా మనం ఉంటే లోభత్వం అవుతుంది. అది ఏమవుతుంది, మనకు మనమే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది. మనకు ఒక ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింటుంది, ఏమంటే తక్షణమే మంచి వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకుంటే పర్వాలేదు, ధనం ఖర్చు అవుతుంది, డాక్టర్ దగ్గర పోతే డబ్బులు అయిపోతాయి అని మనం అలాగే ఉన్నామనుకో, అది ద్రోహం చేసుకున్నట్టే. కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలో ఆ విషయాన్ని ఖర్చు పెట్టగలిగిందాన. అలాగే తనకు కావలసిన దానికన్నా అనవసరంగా ఎక్కువ ఖర్చు పెడితే అది భావితరాలకు ద్రోహం చేసినట్టు అవుతుంది. తన కుటుంబం, తను నమ్ముకున్న కుటుంబం ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళని పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఆ గుర్ర పందాలని అవేని ఇవేని ఖర్చు పెట్టుకుంటూ పోయి అప్పుల పాలైతే ఎవరికి పడుతుంది, అది ఇబ్బంది. కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా ఉండాలంట. అవసరమైనప్పుడు ఖర్చు పెట్టగలగాలి, అనవసరంగా అనవసరమైన ఏ ఖర్చు పెట్టకూడదంట. కాబట్టి ఇలాంటి నియమాలన్నీ రామునికి తెలుసు. రాముడు ఇవే కాకుండా సంగీతము, శిల్పము, నృత్యాది విద్యలయందు కూడా మంచి ఆరితేరిన వాడట. సంగీతం కానీ, శిల్పకళ ఎందు కానీ, నృత్యాది విషయాలన్నీ కూడా తెలుసున్నటువంటి. అంతేకాకుండా లొంగనటువంటి గుర్రములనైతేనేమి, మదపు టేనుగులనైనా కూడా వాడు తన పరాక్రమంతో వాటిని స్వాధీనం చేసుకునేంత పరాక్రమం కూడా శ్రీరామచంద్రుడికి ఉండేదట. కాబట్టి ఇన్ని సుగుణాల రాశి అయినటువంటి శ్రీరామచంద్రుడు అంటే దశరథునికి చాలా ప్రీతి ఎక్కువగా ఉండేదట. కాబట్టి ఒకరోజు ఈ దశరథ మహారాజు ఏం చేశాడంటే ఒక సభ ఏర్పాటు చేశాడు. ఇలా జరిగిపోతున్న సమయంలో ఒక సభ ఏర్పాటు చేశాడు, ఏదో తన మనసులో కోరిక చెప్పడానికి. ఆ సభకు మంత్రులందరినీ ఆహ్వానించినాడు, ముఖ్య ప్రముఖులను, పురోహితులను అందరినీ కూడా ఆహ్వానించినాడు. గ్రామాల నుంచి గ్రామాన్ని నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆహ్వానించినాడు. సభ బాగా జరుగుతుంది. ప్రభుత్వోద్యోగులను అందరినీ కూడా, అయోధ్య పట్టణంలో ముఖ్యమైనటువంటి ప్రముఖులను అందరినీ కూడా, ఆ కోసల దేశంలో ఉన్నటువంటి ముఖ్యులందరినీ కూడా సభకు ఆహ్వానం చేసి పెద్ద సభ ఏర్పాటు చేశాడట. ఆయన మనసులో ఏమంటే తను వృద్ధుడైపోయినాడు, ఇంకా ఆయనకు శివసత్వాలన్నీ కూడా శక్తి తగ్గిపోతున్నాయి, వృద్ధాప్యము వచ్చేసింది. కాబట్టి పూర్వమున్న పటుత్వం ఆయనలో లేదు ఆయనకు. కాబట్టి తన పెద్ద కుమారుడైన శ్రీరామచంద్రునికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది అన్న సత్సంకల్పం ఆయన కలిగింది. అది అందరికీ తెలియజేయాలి కదా, ప్రజామోదం కూడా పొందాలి కదా. తన ఇష్టం వచ్చిన నిర్ణయం తాను తీసుకోవడానికి కాదు. కాబట్టి ఆ సభ ఏర్పాటు చేశాడు. కాబట్టి తన తదుపరి రాజుగా శ్రీరామచంద్రుని ప్రకటిస్తాము అన్న విషయాన్ని చర్చించడానికి అని చెప్పి అందరినీ కూడా
ఆహ్వానించినాడు. అందరు సభలో అందరు కూడా ఆసీనులై ఉన్నారు. అప్పుడు చెప్తున్నాడు ఆయన, భోగం ఉన్నన్నాళ్ళు, ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్ళు నేను ఈ రాజ్యాన్ని ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలతో పరిపాలన చేశాను. కాకపోతే ఇప్పుడు నా శరీరం విశ్రాంతి కోరుకుంటోంది. నేను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. ప్రాప్య వర్ష సహస్రాన్ని బహున్యాయుంషి జీవిత జీర్ణస్యాస్య శరీరస్య విశ్రాంతిమభిరోచయే. అంటే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్న శరీరం విశ్రాంతిని కోరుకుంటోంది. కాబట్టి 3 లోకములను శాసించగలిగిన కాంతి కలిగిన మహాపురుషుడైనటువంటి తేజో సంపన్నుడు నా కుమారుడుగా ఉన్నాడు. అతడే శ్రీరామచంద్రమూర్తి. ఇంద్రునితో సమానమైన వాడు. విష్ణు ధనస్సును ఎక్కుపెట్టాడు, శివధనస్సును విరిచాడు, యజ్ఞయాగాదులను రక్షించాడు. ఇన్ని సుగుణాలు ఉన్నాయి కాబట్టి, ఇంత పరాక్రమవంతుడు కాబట్టి నా జ్యేష్ఠుడైనటువంటి రామునికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను. ఇది నా సంకల్పము. కాబట్టి మీరు ఈ నిర్ణయాన్ని మీరు బాగా ఆలోచించి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అని చెప్పి అందరికీ ఆయన తెలియజేశాడ. ఎందుకంటే నా తరువాత ఉత్తరాధికారిగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించి పక్షపాతం లేకుండా స్వతంత్రంగా నిర్ణయం చేయగలి ప్రజలను తన బిడ్డలుగా చూసుకోగలిగిన వాడు మీకు రాజుగా ఉండాలి. అటువంటి యోగ్యుడైన రామచంద్రునికి నేను యువరాజ్య పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను. కాబట్టి అతను అలాంటి వాడో దానికి అర్హతో కాదో మీరు కూడా విచారించండి. నేను అనుకున్నట్టు నా పెద్ద కుమారుడు శ్రీరామచంద్రుడికి నేను యువరాజ్య పట్టాభిషేకం చేస్తే అది మీకు అందరికి కూడా సమంజసంగా అనిపిస్తూ ఉందా? రాజుగా నేను చెప్పాను కాబట్టి మీరు విన్నారు అని కాకుండా మీరందరూ కూడా ఆలోచించండి. నిష్పక్షపాతంగా ఆలోచించి రాగద్వేషములు లేకుండా నిర్ణయం చేసి మీ అభిప్రాయం కాసేపు ఆలోచించి నాకు చెప్పండి అని చెప్పి ఆయన చెప్పారట. అప్పుడు వాళ్ళంతా కూడా రామచంద్రుడు అంటే కూడా ఆయన గుణాభిరాముడు, ఆయన పూర్వం అన్ని తెలుసుకున్నారు. ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఆయన ఏమేమి సాధించాడో, చిన్న వయసులోనే ఆయన సాధించినది ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి అందరూ కూడా ఏం ఆలోచన లేకుండా ఒకే మాటగా ముక్త కంఠంతో దశరథ మహారాజా మీరు ప్రతిపాదించినటువంటి ఈ విషయాన్ని మేము సంతోషంగా అంగీకరిస్తున్నాము. మాకు శ్రీరామచంద్రుని మీద ఎలాంటి అనుమానము లేదు. ఖచ్చితంగా మీరు నిరభ్యంతరంగా యువరాజ పట్టాభిషేకం చేయవచ్చు అని చెప్పి అందరూ కూడా బిగ్గరంగా జయ జయ నినాదాలు చేశారట శ్రీరామచంద్రునికి. వారు అరిచిన అరుపులకు అక్కడ ఉన్న అంతఃపుర ప్రాకారం అంతా కూడా మారుమ్రోగిపోయిందట. జయహో శ్రీరామునికి అని చెప్పి వాళ్ళంతా కూడా జయ జయ నినాదాలు చేశారట. అనేక సంవత్సరాలను పరిపాలన చేసి వృద్ధుడవైపోయావు. అన్ని గుణములు కలిగిన రామునికి వెంటనే పట్టాభిషేకం చేసేయండి, మాకందరికీ సమ్మతమే. రాముడు పట్టభద్రుడై ఏనుగు మీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడు చూస్తామా అని మేమంతా కూడా ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఆ ప్రజలందరూ కూడా హాజరైనటువంటి అక్కడికి వచ్చినటువంటి మంత్రులైతేనేమి సామంతులైతేనేమి అందరూ కూడా వాళ్ళు చెప్తున్నారు, ఆయన చూడడానికి మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి, అలా చూడాలని ఉత్సాహంతో ఉన్నాం. అందుకని దశరథ మహారాజా మీరు మరో ఆలోచన లేకుండా శ్రీరామచంద్రుడు యువరాజ్య పట్టాభిషేకం చేయండి అని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో చెప్పేశారట. వారి మాటలు విన్న దశరథ మహారాజు అంటే తన నిర్ణయం ఎంత సమంజసమైనది అని చెప్పి చాలా సంతోషంగా పడిపోయాడట. అని చెప్తూ మళ్ళీ వాళ్ళని పరీక్షించడానికి, నేను ఇన్ని వేల సంవత్సరాలు మిమ్మల్ని కన్నబిడ్డల వల్ల పరిపాలించి ఈరోజు నేను తప్పుకుంటున్నాను, నా కుమారుడైన రామచంద్రుని యువరాజ్య పట్టాభిషేకాన్ని చేస్తాను అంటే కనీసం కొంతమందైనా రాజా దశరథ మహారాజా మీరు ఇంకొన్ని రోజులు పరిపాలించండి, అప్పుడే ఏమి తొందర అంటారేమో అని అనుకున్నాను. కానీ మీరు ఒక్కరు కూడా అనకుండా ఇన్ని రోజులు ఇంత బాగా చక్కగా పరిపాలన చేస్తే మీరు రామచంద్ర వెంటనే యువరాజ్య పట్టాభిషేకం చేసేయండి అని అంటున్నారే అని చెప్పి కూడా కొద్ది విమర్శనాత్మకంగా కూడా ప్రశ్నించినారట. అంటే నేనేమైనా లోటు చేస్తున్నానా, మీకు నా పరిపాలన వల్ల ఏమైనా లోటు జరుగుతుందా, ఎవరైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా
అందరు కూడా ఇంకా మీరు అనుకుంటున్నారు వృద్ధులైపోయినారని. కాదు, మీకు ఇంకా ఆ సామర్థ్యం ఉంది. ఇంకా కొన్ని రోజులు మీరు పరిపాలన చేయవచ్చు. వివాహం ఇప్పుడే కదా శ్రీరామచంద్ర వాళ్ళు వచ్చిండేది. వాళ్ళు కొన్ని రోజులు సుఖంగా ఉండండి అండి, అప్పుడే బరువు బాధ్యతలు ఎందుకు పెడతారు? ఇలాంటి మాటలు అనకుండా వెంటనే చేసేయండి అంటే, నా పాలన పట్ల విసుగు పొందినారా ఏమన్నా అని చెప్పి అడిగారట. కాబట్టి ఆ విధంగా రసమ పరీక్షిస్తున్నాడు. ఇది అసలైన ప్రజాస్వామ్యం అంటే. వాళ్ళేమి ప్రజలందరూ కూడా ఈయన పాలన విసుగు కాదు, కానీ నిజమే ఆయన సంతానం కలగడమే చాలా ఆలస్యంగా సంతానం కలిగింది. వారు తిరిగి పెద్దవారైన ఆయన శ్రీరామచంద్రుడు అన్నిటికీ యోగ్యుడు. కాబట్టి ఆయన గుణగణాలను చూసి ఎప్పుడైతే ఈయన ప్రతిపాదించినాడో వాళ్ళందరూ ఎప్పుడో సమ్మతి చెప్పేసినారు. కాబట్టి ఈయన పాలన విషయం కాదు, రామచంద్ర గుణగణాలు. కాబట్టి ఆయన రాజు అయితే దశరథుడు పరిపాలించిన పరిపాలన విధానానికి ఏ మాత్రము తేడా అనేది లేకుండా అలాగే, అంతకన్నా మించి అనేది ఏమో కానీ అలాగే పరిపాలన జరుగుతుంది, మాకు ఏ లోటు ఉండదు అని చెప్పి వాళ్ళందరూ కూడా సమ్మతిని తెలియజేయడం జరిగింది. రాముడిని చూస్తే పూర్ణచంద్రుని చూస్తున్నంత ఆహ్లాదంగా ఉంటుంది. ప్రజలు చెప్తున్నారు వాళ్ళందరూ. ఎందుకు రాముని కోరుకుంటారు? ఆయన ముఖం చూస్తే, ఆ ముఖార విందం చూస్తే చాలు మాకు పూరి చంద్రబింబం చూసినటువంటి ఆనందంగా ఉంటుంది. రాముని దగ్గర అన్ని అస్త్రములు ఉన్నా ఆయనకు అన్ని అస్త్రాలు విశ్వామిత్రుడు నేర్పించాడు. కానీ గబుక్కున తీసి వాళ్ళ మీద వేద్దాం వీళ్ళ మీద వేద్దాం అనేంత ఆవేశవంతుడు కాదు ఆయన. కాబట్టి ఆయన సద్గుణ రాముడు. కాబట్టి ఆయన ఎక్కడే కానీ ఆవేశం కానీ కోపం కానీ ఎలాంటి అవలక్షణాలు అనేది ఒక్కటి కూడా వాళ్ళకి కనిపించలేదు. కాబట్టి భూమికి ఎంత ఓర్పో రామునికి అంత సహనం ఉంటుంది. బృహస్పతికి ఎంత బుద్ధో రామునికి అంత జ్ఞానం ఉంటుంది. ఇంద్రునికి ఎంత శక్తో రామునికి అంత శక్తి. అన్ని గుణాలు రామునిలో ఉన్నాయి. కాబట్టి ఆయన ఓర్పులో భూదేవికి, విజ్ఞానంలో బృహస్పతికి, శక్తిలో ఇంద్రునికి సమానమైనటువంటి గుణాలు ఉన్నాయి. కాబట్టి ఆయన సాక్షాత్తు రాజై పరిపాలనకు వస్తే మాకందరికీ ఎంత సంతోషంగా ఉంటుంది అని చెప్పి రాజుగా రామున్నే కావాలని మేము కోరుకుంటున్నామని వాళ్ళకు మరొకసారి చెప్పారట. ఇంకా చెప్తున్నారు వాళ్ళు, యదా వ్రజతి సంగ్రామం గ్రామార్థే నగరస్య వాగత్వా సౌమిత్రి సహితో నా విజిత్య నివర్తతే. అయ్యా, వేటకు కానీ రాముడు లక్ష్మణ్తో సహా వెళ్తే అది వేటకు కావచ్చు, ఒక యుద్ధం కావచ్చు, విజయంతోనే తిరిగి వస్తాడు తప్ప వాళ్ళిద్దరి మధ్య అంత అన్యోన్యత ఉంది. కాబట్టి రాముడు రాజైతే మాకు దేని మీద ఏ దిగులు ఉండదు, ఏ యుద్ధం వచ్చినా కూడా విజయం మనకే సిద్ధిస్తుంది, అంత పరాక్రమవంతులు అని చెప్తున్నారట. సంగ్రామా పునరాగమ్య కుంజరే నరథేన వా పౌరాన్ స్వజన వన్నిత్యం కుశలం పరిపృచ్ఛతి. అలా ఏదైనా యుద్ధానికి పోయి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇంకా యుద్ధంలో నాకు విజయం ప్రాప్తించింది అని చెప్పి అంతఃపురంలో పోయి ఆయన ఆనందంగా ఆ విజయాన్ని అనుభవించే గుణం కాదు రామచంద్రుంది. ఎమ్మడే మళ్ళీ బయటకు వచ్చి రథం మీదనో గుర్రం మీదనో వచ్చి అందరినీ ఇంటింటికి వచ్చి పలకరించేంత సహనము, ఓర్పు, పూర్వభాషిత్వము ఆయనకుంది. ఏదైనా విజయం వచ్చినప్పుడు పొంగిపోతూ దాన్ని వైభవంగా ఆ విజయాన్ని అనుభవిస్తూ ఉండే రకం కాదు శ్రీరామచంద్రుడు. మళ్ళా ప్రజల్లోకి వచ్చి ఆ విజయాన్ని అందరికీ తెలియజేస్తూ అందరికీ ఆ విజయాన్ని పంచే గుణం ఉంది ఆయనకు అని చెప్పి చెప్పుకుంటున్నారట. పుత్రేష్వగ్నిషు ధారేషు ప్రేష్య శిష్యగణేషు చ నిఖిలేనాను పూర్వచ్రు పితా పుత్రాని వౌరసాం. కాబట్టి తల్లిదండ్రుల గురించి, అగ్నిహోత్రముల గురించి, గురువుల గురించి, శిష్యుల గురించి ప్రతి ఇంటి ముందు నిలబడి వెడుతూ కనబడ్డ వాళ్ళందరినీ ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడయ్యా. ఇలా వచ్చి మమ్మల్ని ప్రశ్నించే రాజు ఎవరుంటారు? అటువంటి గుణము నీ కొడుకులో ఉంది. అటువంటి వాడు రాజుగా లేకపోతే ఇక మా బ్రతుకు ఎందుకు? అందుకని మేము రాముని రాజుగా కావాలని కోరుకుంటున్నామని దశరథుడు ప్రశ్నిస్తే ఆ రాముని మీద వాళ్ళకున్న అభిమానాన్ని వాళ్ళు ఆ విధంగా తెలియజేశారట. కాబట్టి రాముడు ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి వలె సంతోషిస్తాడు. తండ్రి ప్రేమకు అవధి ఉండదు. తల్లి వలె ఓర్పు, క్షమాగుణం కలవాడు. ప్రజలు చేసిన తప్పులను మన్నిస్తాడు. అది తండ్రి ఎలా పిల్లలను పెంచుతాడో, తనకు ఉన్నా లేకపోయినా వాళ్ళ అభివృద్ధి కోసం ఎంత తపన పడతాడో,
కాబట్టి ప్రజల అభివృద్ధి కోసం రాముడు తపన పడతాడు తప్ప ప్రజలు ఏవైనా మేము ఏమైనా ఘనకార్యాలు సాధిస్తే చాలా ఆనందపడతాడు, కానీ ఆయన ఇలా ఏ విషయంలో కూడా బాధపడడు అని చెప్తున్నాడు. రాముడు ప్రజలను తండ్రిలా ప్రేమిస్తాడు. తండ్రిలా ప్రేమించడం అంటే తండ్రి తన కొడుకు ఉన్నత చదువు కోసం ఏమైనా త్యాగం చేయగలుగుతాడు. ఎంతో కష్టపడతాను, ఉన్నా లేకున్నా కష్టపడి సంపాదించి కుమారుడు ఏ స్థాయికి వెళ్ళినా కూడా సంతోషపడతాడే కానీ ఆ సుఖాలు నేను అనుభవించలేదే, ఈరోజు నా కుమారుడు అనుభవిస్తున్నాడే, నా కుమారుడు విమానాల్లో తిరుగుతున్నాడే, నేను తిరగకపోతే నేను ఏ తండ్రి కూడా బాధపడుకోడు. మేమంతా అభివృద్ధి చెందితే ఆయన సంతోషిస్తాడు, మా అభివృద్ధికి ఆయన కారణం అవుతాడు అని చెప్పి ఆయనలో ఉన్న సుగుణాలని ప్రజలు అవపోషణ పట్టిన వాళ్ళలాగా వాళ్ళు చక్కగా దశరథునికి ఎంతో ధైర్యంగా దశరథుని నిర్ణయాన్ని అంత సమర్థిస్తున్నారట వాళ్ళు. అదే సంతోషం ఉంటే, అదే ప్రజలకు ఏదైనా బాధ వస్తే ఆ కష్టం కొన్నాళ్ళకు పోవచ్చు, కానీ రాముడు మాత్రం ఆ కష్టం గురించి బాధపడడం ఆపడడం. అయ్యో ప్రజలకు ఈ కష్టం వచ్చేనే, నా పరిపాలనలో ఈ కష్టంతో బాధపడుతున్నారని బాధపడే కొందరు నిర్లక్ష్యం వహిస్తారు. ప్రజలే కదా బాధపడేది, రాజు నాకు రాలే కదా కష్టం అని అనుకుంటారు, కానీ రాముడు అలా అనుకునేవాడు కాదు అని చెప్పి ఆయన గుణగణాలను వాళ్ళు ఆయన తండ్రి అయిన దశరథునికే వాళ్ళు చెప్తున్నారట ఈ విధంగా. కాబట్టి రామునిలో ఎన్నో కళ్యాణ గుణములు ఉన్నాయి, అందుకని రామునికి పట్టాభిషేకం చేయండి, యువరాజ్య పట్టాభిషేకం చేయండి, మేమంతా చాలా చాలా సంతోషిస్తాము అని చెప్పి ఏకగ్రీవంగా అందరూ కూడా చెప్పారట. కోసల రాజ్యంలోని ప్రజలందరూ స్త్రీ బాల సహితంగా వీరు వారు అనే భేదం లేకుండా అందరూ కూడా ప్రతిరోజు ఉదయం దేవుని ఎదుట ప్రార్థన చేసేటప్పుడు ఆ శ్రీరామచంద్రుడు ఆరోగ్యంగా ఉండాలి, చల్లగా ఉండాలని ఆయన క్షేమమే కోరుకుంటూ ఉంటారు. రాముడు సంతోషం కోసమే ప్రార్థిస్తారు. అటువంటి రాముడు మాకు రాజుగా కావాలి, మీరు ఏం చేస్తారేమో, ఎంత వీలైతే తొందరగా ఆయనకు రాజ్య పట్టాభిషేకం చేయండి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నామని చెప్పాడు. వారి మాటలు దశరథుడు సంతోషంతో పొంగిపోయి తప్పకుండా రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తారని అంటూ ఆయన చెప్తున్నాడు. వెంటనే ఆయనకి ఎంత తొందరో ఆ యువరాజ్య పట్టాభిషేకం చేయాలని మనసులో ఏదో ఉంది, అది ముందు తెలుస్తుంది మనకు. అప్పటికేదో అప్పుడు ప్రకటిస్తున్నాడు ఆయన. పక్కన వశిష్ఠుడు ఉన్నాడు, వాసుదేవుడు ఉన్నాడు, పురోహితులు ఉన్నారు, వాళ్ళని ఎవరిని సంప్రదించలే. అంటే ఒక యువరాజ్య పట్టాభిషేకం చేయాలన్నప్పుడు ఒక మంచి సుముహూర్తం చూడాలి, కానీ అది కూడా ఆయన అంత ఆలోచన కూడా చేయలేకపోతున్నాడు. చెప్తున్నాడు ఆయనే, చైత్ర శ్రీమానయం మాస పుణ్య పుష్పిత కానన యవరాజ్యాయ రామస్య కల్ప్యతాం. ఆయన చెప్తున్నాడు, వచ్చేస్తుంది ఆయనకు, ఎప్పుడెప్పుడు చేయాలంటున్నారు. ప్రజలు కూడా అంత సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆయన మనసులో ఏదో ఉంది, దానికోసం ఎంత తొందరగా అయితే అంత తొందరగా రాముడికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఇది చైత్ర మాసం, పరమ పవిత్రమైన మాసం. అరణ్యములన్నిటిలో చెట్లు పుష్పించి శోభించి ఉంటాయి కాబట్టి పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్న రోజును రాముని పట్టాభిషేక ముహూర్తంగా నిర్ణయించాడు. ఎవరు నిర్ణయించారు? దశరథుడే నిర్ణయించాడు. మామూలుగా అయితే ఏదైనా ఒక శుభముహూర్తం అంటే ఆస్థాన పురోహితుడుగా పెద్దగా గురువుగా ఉన్నటువంటి వశిష్ఠుల వారు నిర్ణయించాలి. కానీ ఈ ఆవేశంతో తొందరతో దశరథుడు అదేదో జరగాల, మనసులో కూడా ఏదో ఉంది, అది ముందు తెలుస్తుంది మనకు, కాబట్టి ఆయనే ఒక ముహూర్తం నిర్ణయించాడంట. వశిష్ఠుడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. జరిగేదాన్ని, ఎందుకంటే జరగబోయేదాన్ని ఆపడానికి ఎవరికీ శక్తి లేదు. ఏం దశరథ నువ్వు ముహూర్తం నిర్ణయిస్తావు, నేనున్నా కదా అని అనడు. వశిష్ఠుడు అన్నాడు, జరగబోయేదాన్ని జరగాల, కాలాన్ని ఎవరు ఏమి ఆపడానికి కానీ ఏమి మార్చడానికి కానీ చేత కాదు, కానీ జరిగేది ప్రశాంతంగా జరుగుతుంది, ఆయనే నిర్ణయించాడు. కానీ అప్పుడు వశిష్ఠుల వారిని పిలిచి ముహూర్తం ఈయనే నిర్ణయించి ఆ ముహూర్తానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి అని చెప్పి వశిష్ఠుల వారికి మాత్రం చెప్తాడు. ఆ ముహూర్తానికి పట్టాభిషేకం జరిగేటట్టు ఏమేమి కావాలనో పట్టాభిషేక కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఆ రోజు జరిగేటట్టుగా మీరే బాధ్యత వహించండి అని చెప్పారు ఆయనకు. పట్టాభిషేకం ఉంటే దాని కార్యక్రమాలు ఉంటాయి. సువర్ణాదీని రత్నాని బలీన్ సర్వ ఔషధీరపి శుక్లమాల్యాంచ లాజాంచ పృథక్ మధు సర్పిషి.
అహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి చతురంగ బలం చైవ గజం చ శుభలక్షణం చామర వ్యజనే శ్వేతేర్ధయం ఛత్రం చ పాండురం శతం చ శాత కుంభానామగ్నివర్చసాం హిరణ్య శృంగ వృషభం సమగ్రం వ్యాఘ్య చర్మ చ ఉపస్థాపయత ప్రాతః అగ్నిగారం మహీపతే. యువరాజ్య పట్టాభిషేకం చేయాలంటే దానికి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అంటే సులభంగా ఆయన కూర్చోబెట్టి అప్పుడే నువ్వు రాజు అని చెప్పేంత సులభంగా ఉండదు. కాబట్టి దానికి ఏమేం కావాలా? ఇప్పుడు వశిష్ఠుడు మంత్రి పురోహితుల అందరినీ పిలిచారు. రత్నాలు సిద్ధం చేయండి, తెల్లని వస్త్రాలను సిద్ధం చేయండి, పేలాలను సిద్ధం చేయండి. పేలాలని మనం వాడుతుంటాం. పేలాలు సర్వ శుభప్రదం అంట. ఏ కార్యక్రమానికి పేలాలు వాడాలి, శుభకార్యాలకు ముఖ్యంగా. ఎందుకంటే పేలాలు శుభం కోరుతాయి. అదే మరమర అంటే బొరుగులు ఉంటాయి. బొరుగులు అంత శుభాన్ని, బొరుగులు ఎక్కడ చల్లిపోతే అందరూ మనం అరుస్తాం, బొరుగులు చల్లద్దు ఇంట్లో ఎక్కడ, అది అశుభము తెలియజేస్తాయి. ఎందుకంటే మనకు తెలిసి కానీ తెలియక కానీ ఇంట్లో బొరుగులు అనేవి మనం చల్లేసినామనుకో అవి తినడానికి భూత ప్రేతాలు వచ్చేస్తాయట. కాబట్టి అట బొరుగులు ఇంటి నిండా చల్లకూడదండి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. మా అబ్బాయి అరుస్తుంటుంది, పిల్లలు బొరుగులు కూడా కింద పోసినా కూడా తిడుతుంటుంది. నేను కూడా ఎందుకు భయం, బొరుగులే కదా అనుకుంటుంటాం. కానీ బొరుగులు అందుకే వాటిని చల్లుతుంటారు. శవాల మీద కూడా పోతుంటాయి కదా, వాటిని అక్కడ ఉపయోగిస్తుంటారు. కాబట్టి బొరుగులు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో చల్లకూడదు. పేలాలు దేవతలకు ఆహ్వానం అంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఘంటానాదం చేస్తే, ఎందుకు ఘంటానాదం చేస్తాం? ఫస్ట్ ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు కంఠారో తత్ర దేవతాహ్వాన లాంఛనం. అంటే ఒక పూజ మనం ప్రారంభిస్తే దేవతలను ఆహ్వానించే ఘంటానాదం. ఆ ఘంటానాదం ఓంకారాన్ని ధ్వనింపజేస్తుంది. కాబట్టి దేవతలు ఆహ్వానం అవుతారు. కాబట్టి ఒక ఘంటానాదం గుర్తు దేవతలకు ఆహ్వానానికి గుర్తు. బిందె లోపల చప్పుడు చేస్తే అది దయ్యాలకు భూతాలకు పిలుపంట. అంటే బిందెను ఎప్పుడు కొట్టకూడదు. కంచాలను చప్పుడు చేస్తే పితృదేవతలకు పిలుపంట. అదే కంచం కూడా కొట్టద్దు అంటుంటారు ఎప్పటికప్పుడు. శంఖానాదం చేస్తే విజయానికి పిలుపు. ఎప్పుడైనా యుద్ధం పోయినప్పుడు విజయాన్ని ఆశిస్తూ శంఖానాదం చేస్తాం. కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క క్రియాకలాపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క చప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి పేలాలు తిన్నా, పేలాలు ఇంట్లో చల్లుకున్నా, పేలాలను చేతిలో పట్టుకున్నా, ఇంట్లో పేలాలు ఉన్నా దేవతలు సంతోషపడతారట. అందుకే పేలాలు కానీ, పేలాలు బెల్లం కలిపి కానీ నైవేద్యం పెడితే దేవతలు మిక్కిలి ఆనందిస్తారట. కాబట్టి పేలాల వరకు ఇంట్లో పిల్లలు తింటున్నా అక్కడ ఇక్కడ పడేసినా కూడా దోషం అయితే ఏమీ లేదట. దానివల్ల ఇల్లు వృద్ధిలోకి వస్తుందట. కాబట్టి పేలాలను సిద్ధం చేయండి. వశిష్ఠుడు చెప్తున్నాడు మంత్రులకు అందరికీ, ఈ పట్టాభిషేకానికి ఏమేం కావాలో పేలాలు సిద్ధం చేయండి, చతురంగ బలాలను సిద్ధం చేయండి. ఒక రాజుకు పట్టాభిషేకం జరుగుతూ ఉంటే చతురంగ బలాలన్నీ కూడా సమావేశం కావాలి. ఎందుకంటే ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని చెడగొట్టడానికి శత్రురాజులు ప్రయత్నం చేసుకుంటారు. వాడు చతురంగ బలాలు సిద్ధం ఉండాలి. మంచి ఏనుగు ఒకదాన్ని సిద్ధం చేయండి, తెల్లటి గొడుగు సిద్ధం చేయండి, చామరం సిద్ధం చేయండి. తరువాత అగ్నిహోత్రంలా మెరిసిపోయే సువర్ణ కుంభములను సిద్ధం చేయండి, బంగారు తొడుగులను కొమ్ములతో ఉన్న ఎద్దును సిద్ధం చేయండి. ఇవన్నీ కూడా పట్టాభిషేకానికి అవసరం. ఎక్కడా తెగిపోకుండా పూర్తిగా ఉన్న పులి చర్మాన్ని సిద్ధం చేయండి. వీటిని అన్నిటినీ తీసుకొని దశరథ మహారాజు యొక్క గృహంలో అన్ని కూడా సిద్ధం చేయండి. రేపటి రోజున, రేపే శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. ఈ రోజంతా చర్చ జరిగింది, రేపే పట్టాభిషేకం జరగాలి. ద్వారాలన్నిటినీ తోరణాలతో అలంకారం చేయండి, గంధం కలిపిన నీళ్లతో గడపలను కడగండి అని చెప్పి ఆ వశిష్ఠుల వారు మంత్రులకు అందరికీ కూడా ఆ పట్టాభిషేక కార్యక్రమాలకి ఏమేమి ఏర్పాట్లు చేయాలో అవన్నీ సవివరంగా వివరించడం జరిగింది. ప్రతి ఇంటి మీద విజయ పతాకాలు ఎగిరేయండి, నాటకాలు వేసేవారిని, పాటలు పాడేవారిని సిద్ధం చేయండి. దేవాలయాలన్నింటిలో ప్రత్యేక పూజలు జరిపించండి, అభిషేకాలు చేయించండి. పొడుగైన కత్తులు పట్టుకున్న వీరులు వచ్చి సిద్ధంగా ఉండండి.
ఆలయాలలో మహానివేదన చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయండి. రేపు శ్రీరామచంద్రునికి యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పి వశిష్ఠుల వారు ఆస్థానంలో ఉన్న మంత్రులకు పరిచారకులకు అందరికి కూడా చెప్పాట. దశరథ మహారాజు చాలా సంతోషం. తన అన్న మాట వెంబడే కార్యరూపం దాలుస్తూ ఉంది. ఎవరి పనులు వాళ్ళకు పురమాయించబడుతున్నారు. వశిష్ఠుడు వెంబడే రంగంలోకి దిగాడు. కాబట్టి తను అనుకున్నది ఉత్తర క్షణం జరుగుతుంది అని చెప్పి చాలా ఆనందపడిపోయాడు దశరథ మహారాజు. తర్వాత సుమంత్రుణ్ణి రాముని వద్దకు వెళ్ళి రాముణ్ణి ఆహ్వానించి తీసుకురా అని చెప్పి దశరథ మహారాజు చెప్పాడు. సభకు విజయం చేయవలసింది, రాముని ఆహ్వానించవలసింది అని చెప్పి ఆయనకి చెప్పాలి కదా. అసలు పట్టాభిషేకం ఆయనకి, రేపు నీకు పట్టాభిషేకం అయ్యా అని ఆయన చెప్పాలి. వెంటనే ఆ సుమంత్రుడు వెళ్ళి ఉత్తమమైన రథం మీద సుమంత్రుడు ఆయన ఆహ్వానించి తీసుకుని వచ్చాడు. రథం దశరథ మహారాజు సభా ప్రాంగణ సమీపానికి వచ్చింది. రాముడు రథం దిగి సభలో ప్రవేశించి తండ్రి పాదములకు నమస్కారం చేసి గౌరవంగా నిలబడ్డాట. దశరథుడు తాను యవ్వనంలో ఉండగా ఎదురుగుండా నిలబడి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటే ఎలా ఉండేవాడో దశరథుడు ప్రస్తుతం తన ముందుకు వచ్చిన రాముడు అలా ఉన్నట్టు దశరథునికి గోచరిస్తున్నాడట శ్రీరాముడు. రాముడిని ఆశీర్వదించి దశరథుడు, రామ నీకు రేపు నేను పట్టాభిషేకం చేయబోతున్నాను, అందుకు 2 కారణాలు ఉన్నాయి అని చెప్పి రాముడు మళ్ళీ అడుగుతాడు. అప్పుడేనా, ఎందుకు అని అడగకుండానే చెప్తున్నాడు. 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు నా పెద్ద కుమారుడివి, నువ్వు నా శీలమును తెలుసుకున్న గొప్ప ధర్మం కలిగిన నిరంతరము నన్ను అనువర్తించే నా పెద్ద భార్య కౌసల్య కుమారుడివి, సద్గుణవంతుడవు. అందుకని రేపు పుష్యమి నక్షత్రంలో నీకు అభిషేకం చేద్దామనుకుంటున్నాను. నీకు ఉన్న వినయ సంపత్తికి, నీకున్న గుణ సంపత్తికి నేనేమి నీకు ఎక్కువ చెప్పని అవసరం లేదు. కాబట్టి ఎంతో వినయం ఉన్నవాడు కాబట్టి ఒక మాట చెప్తున్నాను విను అని చెప్తున్నాడు. భూయో వినయమాస్థాయ భవ నిత్యం జితేంద్రియ కామక్రోధ సముత్థాని త్వజేత వ్యసనాని చ. సభలో అందరు మంత్రులు, అందరు నగర ప్రముఖులు, కోసల రాజ్యంలో నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులు అందరి ముందర చెప్తున్నాడు. మనిషికి 2 రకాలైన వ్యసనాలు ఉంటాయట. చూడు, అక్కడే అందరిలోనే చెప్తున్నాడు రామునికి, నువ్వు ఎందుకంటే ప్రభువు కాబోతున్నావు, యువరాజ్య పట్టాభిషేకం జరగబోతుంది కాబట్టి ప్రతి మనిషికి ముఖ్యంగా 2 వ్యసనాలు ఉంటాయి. ఆ రెండిటికి వశం కాకూడదు మానవుడు. ఏవి ఆ 2 వ్యసనాలు? కామం ఒకటి, క్రోధం ఒకటి. కామక్రోధాలను రాముడు జయించాడు, కానీ అందరి ముందర చెప్పాలి. ఆయన ప్రభువుగా తన బాధ్యత, ఒక కుమారుడికి బాధ్యతలు చెప్తున్నాడు కాబట్టి దశరథుడు ఇవన్నీ చెప్పి బాధ్యత అప్పచెప్పినాడన్న ప్రజలకు తెలియాలి కాబట్టి వాళ్ళు చెప్తున్నాడు. ఆయన నువ్వు 2 జయించాల, కామము క్రోధము ఎందుకు ఉండకూడదు అంటే చెప్తాడు. ఒక కామము చేత 10 వ్యసనములు బయలుదేరుతాయి. ఒక కామానికి నువ్వు వశం అయితే దానివల్ల 10 వ్యసనాలు దానికి తోడైతాయి చెప్తున్నాడు అక్కడ అందరూ. అవి ఏమేమంటే, ఒక అదే క్రోధము చేత ఉంటే 8 వ్యసనములు, కామక్రోధాలు నీకుంటే 18 రకాల వ్యసనాలు వాటితో పాటు నీకు వస్తాయి నాయన. కాబట్టి నువ్వు వాటిని జయించాలా. కామం చేత వచ్చేటి ఏవేమంటే, నిష్కారణంగా వేటాడదాము, వేటకు ఎప్పుడు వెళ్ళాలా రాజు, క్రూర మృగాల నుంచి ప్రజలకు ఏదైనా బాధలు వస్తే వాళ్ళ యొక్క ఆస్తులను ధ్వంసం చేస్తుంటే, వాళ్ళ యొక్క పాడి పశువులను సంహరిస్తూ ఉంటే, ఆ విధంగా క్రూర మృగాలు వచ్చి గ్రామాల పైన పడుతూ ఉంటే వాటి నుంచి రక్షించడానికి రాజు వేటగా వెళ్ళి వాటిని వేటాడాలి. అంతేగాని వేట అంటే నాకు ఇష్టమని రోజు పోయి అడవిలోని మృగాలన్నీ చంపేస్తే తప్పు కదా అంటే. కాబట్టి అలాంటి ఎప్పుడే నీకు కామం ఉంటే నీకు ఆ కోరిక వస్తుంది, అంటే వేటకు పోదాం, నేను రాజును కదా, మంది బలాన్ని తీసుకొని జంతువులను వేటాడదాం అనే కోరిక కలుగుతుంది. కాబట్టి వేటాడదామన్న బుద్ధి పుట్టుట, జూదం ఆడదామన్న బుద్ధి పుట్టుట, పగటిపూట నిద్రపోదామన్న బుద్ధి పుట్టుట, ఇవన్నీ కూడా కామానికి వశం. ఇలాంటి గుణాలన్నీ వస్తాయి. పరుల దోషములకు సంబంధించి విశేషాలను మరొకరి దగ్గర కూర్చొని వినాలని కోరుకోవడము, వేరే వాళ్ళకు చెడుగా మాట్లాడుతుంటే మనం ఆసక్తిగా వినడం, మనకు వాళ్ళ విషయాలు మనకు ఎందుకని అనుకోవడంలే. పగటి పూట అని కూడా చూడకుండా స్త్రీతో కలియుట,
దానితో పాటుగా మద్యము మొదలైనవి తాగుదామని కోరిక కలుగుట, నృత్యము పగటిపూట చూద్దామనిపించుట. అంటే ఎందుకు నృత్యం పగటిపూట చూడకూడదు అంటే పగటిపూట మన వృత్తి ఏదో దానికి బాధ్యత ఇవ్వాలి. మన వృత్తిని మనము శ్రద్ధతో చేసుకోవాలా. నృత్యం అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కాలక్షేపం కోసం, అది మన సాయంకాలమో రాత్రి పూట కాసేపు చూడొచ్చు వెళ్ళి. ఇప్పుడు నేను పగలుపూట కూడా నా ఉద్యోగం అనే సినిమాకు దానికి తిరుగుతే ఎట్లుంటుంది అది. కాబట్టి కామం అనేది మనలో ఉంటే, కోరికలు మనలో ఉంటే ఇవన్నీ ఏం ఉద్యోగంపై ఈ సినిమాకు పోదాం చూద్దామనే కోరికలు కలుగుతాయి. అవి చెప్తున్నాడు. గీతములను విందామనిపించుట, ఏమి పని లేకుండా రోడ్ల వెంబడి తిరగాలనిపించుట, ఇవన్నీ కూడా కామానికి వశము. అలాంటివి ఎన్ని పుడతాయి. అలాగే క్రోధం ఉంటే కూడా చాడీలు చెప్పాలనిపించడం, సత్పురుషుల మీద క్రోధం వచ్చి వాళ్ళను నిర్బంధించాలనుకోవడం, అంటే సత్పురుషులను నిర్బంధించాలనుకోవడం, వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళని నిర్బంధించాలా అని అనుకోవడం, కపటంగా ఒకరికి తెలియకుండా వేరొకరిని చంపాలనుకోవడం, ఇతరులు వృద్ధిలోకి వస్తే చూసి ఓర్వలేనితనం, మరొకరిలో ఉన్న గుణాన్ని దోషంగా చెప్పాలని అనిపించడం, ఇతరుల ధనాన్ని అపహరించాలని అనిపించడం, వాక్కు ఎందు కాఠిన్యంతో మిక్కిలి క్రోధంతో అవతలి వారి మనస్సును బాధపడేటట్టు మాట్లాడడం, చేతిలో ఏదో ఒక ఆయుధం పట్టుకొని అవతల వారికి నిష్కారణంగా శిక్షించాలని అనిపించడం, ఇవన్నీ వస్తాయని ఆ 2 గుణాలు ఉంటే. కాబట్టి ఆ 2 గుణాలు మనకు రాజుగా నీకు అలవడకూడదు అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. నీకు పుష్యమి నక్షత్రంలో యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాను, నువ్వు ఇప్పుడు చక్కగా బయలుదేరి దానికి సిద్ధంగా ఉండు. రేపు పట్టాభిషేకం అంటే ఈరోజు ఉపవాసం ఉండాలి, దాని తగిన నియమాలు పాటించాలి. రేపు ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది, నీకు యువరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నువ్వు దైవ సన్నిధిలో ఉపవాసం ఉంటూ చక్కగా ఆ నియమాలు పాటించు అని చెప్పి కుమారుని చెప్పి పంపిస్తాడు. తర్వాత దశరథుడు అక్కడ ఉన్న పౌరులందరినీ కూడా మీ కార్యక్రమాలకు వెళ్ళిపోండి అని చెప్పి అందరినీ పంపిస్తాడు. మంత్రులు ఇతర రాజులు మిగిలారు. పుష్యమి నక్షత్రంలో రామునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించాను, తప్పకుండా చేయనా అని మళ్ళా అడిగాడు వీళ్ళందరినీ. ముఖ్యులు కాబట్టి తనకు సన్నిహితంగా ఉండే మంత్రులు సామంత రాజులు వాళ్ళని మాత్రమే పెట్టుకొని ఇంకొకసారి అడిగితే మంచిది కదా అని చెప్పి మరొకసారి అడిగారు. వాళ్ళు కూడా ఇంకొక నిర్ణయం తీసుకున్నారు, ఏ మాత్రం ఇబ్బంది లేదు, తప్పకుండా చేయండి అని వాళ్ళు మళ్ళీ ఒకసారి తెలియజేశారు. కాబట్టి వాళ్ళందరినీ ఇంకా పంపించేసి వాళ్ళని కూడా తన అంతఃపురంలోనికి వెళ్ళాడు. వెళ్ళి సుమంత్రుడు అంటే చాలా ఇష్టమైన ఆ మంత్రి సుమంత్రుని పిలిచి, అయ్యా రాముడిని ఒక్కసారి నా గదికి తీసుకురా అని మరొకసారి పంపించాడు. రాముడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ ఒకసారి నా గదికి తీసుకురా అని చెప్పి మళ్ళా పంపించాడు. రాముడు మళ్ళా తండ్రి గారి వద్దకు రావడం జరుగుతుంది. తండ్రి గారు ఒక ఉన్నతాసనం మీద కూర్చొని ఆ రాముడిని కూర్చుండబెట్టి ఆయనకు చెప్తున్నాట. చెప్తున్నాడు రామునితో. అప్పుడు రాముడు ఒక్కంతో చెప్తున్నాడు, రామ వృద్ధోస్మి దీర్ఘాయుర్భుక్త భోగామయేప్సితా అన్న వృద్ధి క్రతుశేష్టం భూరి దక్షిణై అనుభూతాని చేష్టాని మయా వీర సుఖాన్యపి దేవర్షి పితృవిప్రాణామృణోస్మి తథాత్మనః అపి చాద్యాశుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణాన్ స నిర్ఘాతాది హోల్కాచ పతతీహ మహాస్వన. రామ, నేను జీవితంలో అనుభవించని సుఖము లేదు, అన్ని సుఖాలను అనుభవించాను. వృద్ధాప్యం వచ్చేసింది, 100 యజ్ఞములు చేశాను, దేవతల రుణం తీర్చుకున్నాను, పితృయజ్ఞం చేసి తండ్రి గారి రుణం తీర్చుకున్నాను, ఋషులకు బ్రాహ్మణులకు గొప్ప దానాలు ఇచ్చి ఆ ఋషి రుణం కూడా తీర్చుకున్నాను, వేదం చదువుకున్నాను, పురాణాలు చదువుకున్నాను, అన్ని రుణాలు తీరిపోయాయి. నేను చేయవలసినదంటూ ఉంటే అది ఒక నీ పట్టాభిషేకం మాత్రమే మిగిలిపోయింది. నా జీవితంలో నేను చేయాల్సిన పనులన్నీ సక్రమంగా చేసేసాను అని చెప్తూ, అది ఎందుకు చెప్తున్నాడు ఒక మాట, అయ్యా నాకు పీడకలలు వస్తున్నాయి రామ, నాకు పీడకలలు వస్తున్నాయి, పైగా పగటిపూట ఉల్కలు కింద పడిపోతున్నాయి, తోక చుక్కలు కనపడుతున్నాయి. అన్నిటినీ మించి ఈవేళ నా జన్మ నక్షత్రాన్ని సూర్యుడు, కుజుడు, రాహు అనే 3 పాపగ్రహములు ఆవహించి ఉన్నాయి. అందుచేత ఏదో ప్రమాదము నాకు ముంచుకొస్తున్నట్టుగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ శరీరం పెద్దదైపోయింది,
కాబట్టి నేను నా శరీరం నుంచి ఏ బెంగ పెట్టుకోవడం లేదు, కానీ ప్రజలు రాజు లేకపోతే ఇబ్బంది పడతారు, కాబట్టి నీకు తొందరగా పట్టాభిషేకం చేస్తాను, అది కూడా రేపే పుష్యమి నక్షత్రంలో నీ పట్టాభిషేకం పూర్తయిపోవాలి, ఎందుకు తొందరగా పట్టాభిషేకం చేస్తున్నానో కూడా తెలుసా అని చెప్తున్నాడు. అయింది రాముడికి చెప్తాడు ఎందుకు తొందరపడుతున్నాడు, మన అనుకున్నారు ఎందుకు ఇంత తొందరపడుతున్నాడని. దానికి అసలైన కారణం ఉంది, అది రేపు తెలుసు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణః సంతు పౌత్రిణః అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పద పాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం స్వస్తి. గుగ్గుల్లో